99లో ఇంకా ప్రతిపక్షంలో ఉండడంతో ఇంకా పెద్ద అభివృద్ధి చేయకపోయినా 2004లో మరీ టికెట్ తెచ్చుకున్నారు, మళ్ళీ కూడా మళ్ళీ విజయం సాధించారు. అప్పుడు మీ ప్రత్యర్థి ఎవరు మేడం 2004లో? విఠల్ రెడ్డి గారు. మళ్ళీ విఠల్ రెడ్డి గారు ప్లస్ టీడీపీ నుంచి మదన్ రెడ్డి గారు, ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు. ఓకే, అప్పుడు మీ విజయంపై మీకు ఎలాంటి ఇది ఉండేది? అంటే అప్పుడు టీడీపీ కాంగ్రెస్ సిపిఐ అలయన్స్లో ఉంది, అయినప్పుడు కూడా ఏంటంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్ కింద మళ్ళీ విఠల్ రెడ్డి గారు కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. విఠల్ రెడ్డి గారు ఎట్లా కంటెస్ట్ చేశారంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని అక్కడక్కడ కంటెస్ట్ అవకాశం ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఓట్లు చీలుతాయి కదా అక్కడ? ఓట్లు చీలడం అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు నన్ను అడగడం జరిగింది, బాగా పట్టుబడుతున్నారమ్మా నీ టికెట్ గురించి, మరి ఎట్లా నీదైతే టికెట్ ఇవ్వమని చెప్పినాము కానీ వాళ్ళు ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తాం అనేసి అంటున్నారు, మరి ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తే మనకి లాభం అవుతుందా నష్టం జరుగుతుందా అని చెప్పేసి అడగడం జరిగింది. సో నేను చెప్పిన ఏంటంటే తను పోటీలో ఉండడమే మనకు లాభము, ఎందుకంటే వారి ఓట్లు సిపిఐ ఓట్లు సిపిఐకే పడతాయి, ఇటు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ పడేటువంటి పరిస్థితి ఉండదు, వాడు ఆయన పోటీ ఉంటే ట్రయాంగిల్ పోటీలో మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అట్లా అవగాహన ఎలా వచ్చింది మీకు? ట్రయాంగిల్ పోటీలో మనం గెలుస్తాము, ఆ ఓట్లు అలాగే పడతాను అంటే చర్చ జరిగేది కదా కాన్ఫరెన్స్లో, లీడర్స్ అందరం కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొంత అవగాహన రావడంతో అట్లా మాట్లాడడం జరిగింది. 1999 ఎన్నికల్లో మీరు పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్ళేంత వరకు రాజశేఖర రెడ్డి గారు ఎవరో మీకు తెలియదు? అంటే మా హస్బెండ్ అంతకంటే ముందు కూడా రాజశేఖర రెడ్డి గారి మీటింగ్స్ ఎక్కడ ఉన్నా కూడా వెళ్ళేది. ఆయన వెళ్ళేవారు కానీ మీకైతే పరిచయం లేదు నేరుగా? అసెంబ్లీలోనే ఫస్ట్ చూసారా రాజశేఖర రెడ్డి గారిని మీరు? అంతకుముందు ఏమైనా కలిసారా? గెలిచిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళి పీజేఆర్ గారిని తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది. సో అప్పుడు ఫస్ట్ టైం చూడడం జరిగింది. సో వారు ఏంటంటే బాగా గెలిచేసి వచ్చినామమ్మా, ఇట్లా యూత్ని ఎన్కరేజ్ చేస్తే పార్టీ కూడా బలపడుతుంది, మీ ఏడంటోళ్ళు ఇంకా చాలా మంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫస్ట్ టైం. తొలిసారిగా మీరు ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు బాగా ప్రోత్సహించారా మీకు? ప్రోత్సహించారు, అప్పటి నుంచి కూడా నాకు ఫుల్ ఎంకరేజ్మెంట్ అందించడం జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక సోదరిగా ఎప్పుడు కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది అన్న. రాజశేఖర రెడ్డి గారు ముందు నుంచి కూడా మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చి ఉండారు, అంటే మీలో నచ్చిన అంశం ఏమైనాకు? సైలెంట్గా ఉండడం ఒకటి, ప్లస్ మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం అంతే. మళ్ళీ ఏదన్నా కూడా నేను తనతో చెప్పేది. ఇంతమంది సీనియర్లు ఉన్నా కూడా 2004లో మీరు రెండోసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి లేదు ఆయన క్యాబినెట్లో మీకు మంత్రి పదవి అప్పుడు ఇవ్వలేదండి. 2004లో నేను చెప్పేది 99లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, అది పక్కన పెట్టేస్తే 2004లో నాకు ఇవ్వలేదండి మినిస్ట్రీ, 2009లో తీసుకోవడం జరిగింది. 2004లో మీకు మంత్రి అగైన్ అయితే మూడోసారి మళ్ళీ 2009లో మళ్ళీ మీ ప్రత్యర్థి ఎవరు అయ్యారు? 2009లో సేమ్ మళ్ళీ కిషన్ రెడ్డి గారు నుండి తర్వాత మదన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు, మదన్ రెడ్డి గారు. 2004లో మీరు ఎన్నికల సమయంలో ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఏం నెరవేర్చారా? గవర్నమెంట్ వచ్చింది కదా మీకు అప్పుడు? డ్రింకింగ్ వాటర్కి చాలా ఇబ్బంది ఉండేది, సో డ్రింకింగ్ వాటర్ ఒకటి చేస్తామని, ఒకటి బస్ డిపో చేస్తామని చెప్పేసి, డిగ్రీ కాలేజ్ లేదు డిగ్రీ కాలేజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఒక బస్ డిపో తప్పితే అన్ని కూడా చేయడం జరిగింది. 2004లో అధికారంలో ఉన్నప్పుడు 1999లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తేడా ఏం గమనించారు అప్పుడు మీరు? చాలా గమనించడం జరిగింది, ఎందుకంటే ఈ 99లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు. ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే చూద్దాంలే, లాస్ట్కి వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గరికి సీఎం దగ్గర తీసుకుపోయినా మాకు ఒక 3-4 తీసుకుపోతే ఒక్కదానికి మాత్రమే టిక్ కొట్టేది, మిగిలిన అక్కడ పక్కన పెట్టేది. కానీ 2004 ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఏ రిప్రజెంటేషన్స్ తీసుకుపోయిన తర్వాత అయినా కూడా మాకు ఒక ఇంపార్టెన్స్ వచ్చేది. సో ప్లీజ్ కన్సిడర్ అని, అర్జెంట్ అని, ప్లీజ్ ఫార్వర్డ్ అని, అట్లా ఇమీడియట్గా అంటే ఇష్యూని బట్టి రియాక్షన్ అనేది ఉంటుండే. సో అట్లా ఇమీడియట్గా పనులు జరిగిపోయాయి. అంటే ఏదైనా అంటే బాగా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి వస్తే రాజశేఖర రెడ్డి అయినా క్లియర్గా చెప్పేది, ఇది ఇప్పుడు జరగదమ్మా తర్వాత చూద్దామని చెప్పేసి అట్లా చెప్తా ఉండే. మీకు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.